అన్నయ్య బావా ఏ మొఖం పెట్టుకొని నా ఇంటి గడప దొక్కినావు నువ్వా? సొంత అన్నాను కూడా చూడకుండా చేయి చేసుకుంటావా? ఓ అబ్బో, ఇంటికి వచ్చిన ఆడబిడ్డకి నీళ్లు కూడా ఇవ్వకుండా ఈదిలో కూర్చోబెట్టినావే. మా అన్న రాని నీ కథ చెప్తాడు. ఏందే నీ బెదిరింపులు? మా ఆయన బాధపడతాడని చూస్తున్నా, లేకపోతే నీ కథ ఎప్పుడో తేల్చాల్సింది నేను. ఏందక్క వదిన ఆడబిడ్డ పాము ముంగిసలాగా పోట్లాడుతున్నారా? ఏ మూసుకోనుండ్రా, మీరే పర్పస్ మీద వచ్చినారో నాకు తెలుసులే. మా ఆయన దగ్గర డబ్బులు లేవు, ఉన్నా నేను ఇప్పియను. ఇప్పుడు నువ్వు ఉండరా బంగారం, నేనున్నాను కదా. మా అన్నయ్య రాని దీని కథ ఏందో చూస్తాను. మర్యాదగా లేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నువ్వెవరు ఇక్కడి నుంచి పొమ్మనేదానికి? ఇది మా అన్నయ్య కష్టాజీతం, నువ్వు మధ్యలో వచ్చిద్దానివి. మూసుకొని కూర్చో. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నా? అక్క పోన్రా ముందు మా ఇంట్లోంచి. నువ్వు రావడం కొంచెం లేట్ అయిందే నన్ను నా మొగుడిని చంపేస్తుంటది అన్నయ్య వదిన. ఏమంది? మూసుకొని ఇంట్లో పో. మా చెల్లికి నీళ్ళు తెచ్చి పదండి, మా కూర్చుందాం పదండి. ఏంది కింద కూర్చోబెట్టినావా? బావా 5 లక్షలకి ఒకటి ఈ మాత్రం ఓవర్ యాక్షన్ చేయాలరా. ఏందమ్మా కింద కూర్చున్నారు? కుర్చీలో కూర్చోండి. ఏయ్ ఇంకో కుర్చీ దేవే, ఎంతసేపు అయింది నీళ్ళు దమ్మరే. ఎందుకులే అన్నయ్య, మేము ఇక్కడే కూర్చుంటాము. నిన్ను పొద్దున ఒక మాట అన్నాను, తొందరపడి చేసుకున్నాను. అప్పటి నుంచి మీ బామ్మద్ద అన్నమే తెలియదన్నయ్య. అమ్మా నీళ్ళు తాగు, వచ్చిన పని ఏందో చెప్పు. నాకేం పని ఉంటాది? కోపంలో మన్నను కొట్టాను బాధ తప్ప. మహానటివే నువ్వా? ఆ మాత్రం యాక్టింగ్ చేయాలియా? సరే అమ్మా, అదంతా నేను పట్టించుకోను గానీ, నా చెల్లే కదా ఇన్ని మాట్లాడినా గానీ. ఏయ్ నా చెల్లికి ఏదన్నా పెట్టిపో, తినేసిపోతారు. అన్నయ్య అన్నం కావాలంటే మళ్ళీ తింటాంలే. 5 లక్షలు కావాలా మీ బామ్మద్ది ఉద్యోగం కోసం? 5 లక్షలా? ఇది వచ్చినప్పుడే అనుకున్నాను, ఇది చెల్లికి పట్టిన పీడ. అది ఏడవడు, నువ్వు ఖరీఫ్ ఇచ్చేయడు. ఇంతేనా మన బతుక? మనం బాగుపడేదేం లేదా? ఉండేదంతా చెల్లి చెల్లి అని దానికే పెడేస్తావా? మనకి 2 పిల్లకాయలు ఉన్నారు, ఆలోచించు. ఇదేందే మా అన్నయ్య మనసు మార్చేటట్టున్నదే. దీనికన్నా పెద్ద కిలాడిని నేను. అన్నయ్య 5 లక్షలు ఇచ్చావా? నన్ను ఏమైనా చేసుకోమంటావా? ఒరే కొత్త రకం సూసైడే. మోగుడు చేతులు భారీ పీక మీద పెట్టి చేస్తానని బెదిరించడమా? మీ చెల్లి దగ్గర చూసి నేర్చుకో ట్రిక్కులు. అన్నయ్య వదినికి నేనంటే పడతగానే, నువ్వు ఇచ్చావా? నన్ను ఏమన్నా చేసుకోమంటావా? అమ్మా ఒరే, నువ్వు వంచాడు అనుకున్నా కదరా. చెల్లి ప్రాణాల మీదకి వచ్చా ఉన్నా పోతున్నావా? ఇది మా అన్నయ్యని మార్చేసిందమ్మా. మీరు బాగుపడరే, వాడు ఇంకా బాగుపడరు. చెల్లిని వదిలేసిపోతున్నాడు చూడా. దీంతో 2 లక్షలు ఉన్నాయమ్మా, ఇంక నా దగ్గర ఏం లేదు. మా అన్నయ్య నాకు ఇచ్చినాడు. మా ఆయనది ఇది. 2 లక్షలు అంట, ఎటో కట్ట అడ్జస్ట్ చేసుకుందాం. మళ్ళీ వచ్చాం. ఏంది బా ఇది? మోసం ఎక్కువ రోజులు తాగదే. ఎన్ని రోజులు మా చెల్లి మా బామ్మర్ది నన్ను మోసం చేస్తారో చూద్దాం. ఆ లోపు మనం ఉంటామో పోతామో అండి. ఆడబిడ్డని బాధ పెడితే మనకి ఏదన్నా అపశకునం జరుగుతుందని ఆలోచిస్తున్నానే. చూద్దాం ఉండు, దేవుడే అన్నిటికీ సమాధానం చూపిస్తాడు.